హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మటన్ బిర్యానీ. 2 కేజీలు బిర్యానీ చేస్తున్నామండి. 1/2 కేజీ ఆయిలు, పెద్ద సైజు 4 ఎర్రగడ్డలు, చెక్క మొగ్గ, ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేగినాక 6-7 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 10 యాలక్కాయలు దాకా వేసుకోవాలండి. బాగా వేగనివ్వాలండి. ఎర్రగా వేగినాక తెల్లగడ్డల పేస్ట్ తీసుకోవాలండి. తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా కలిపి తర్వాత మటన్ వేయాలండి. మటన్ వేసినాక మటన్ కొద్దిగా వేగినాక రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అల్లం పేస్టు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుతూ మంచి వాసన వచ్చేదాకా వేగనివ్వాలండి. కొద్దిగా కారము వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలండి. టమోటా ముక్కలు 2 అండి. పెరుగు 300 గ్రాములు వేయాలండి. 2 కేజీలకి 2 కేజీలకి వేసి మెల్లిగా కలుపుతూ ఉండాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలండి. ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకున్నాక కొంచెం ఉడకనిచ్చి మళ్ళీ 2 చెంబులు నీళ్ళు పోసుకోవాలండి. మొత్తం 3 చెంబుల వాటర్ అండి. బాగా మరగనివ్వాలండి వాటర్ని. ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నానండి నేను. బాగా మరుగుతుండగా మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి పక్కన ఒక అరగంట ముందు పక్కన పెట్టుకోవాలండి. బియ్యాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలండి. గంటితో బాగా తిప్పి పక్కన పెట్టాలండి. నేను ఫస్ట్ టైం అండి వాయిస్ ఇచ్చేది. ఎలా ఉందో కామెంట్ చేయండి. దీంట్లో బిర్యానీ ఆకు కానీ అనాస పువ్వు కానీ ఏమీ వేయటం లేదండి. నేను ఓన్లీ చెక్క మొగ్గే వేస్తున్నానండి. ఈ అన్నం కొద్దిగా బాగా అంటే కొద్దిగా ఉడికిన తర్వాత మనం నెయ్యి లేదండి, నెయ్యి చుట్టూ చల్లుకోవాలండి. పక్కన పెట్టుకొని మనం నెయ్యి అండి ముందుగా చెప్పినాను కదండి, నెయ్యి చల్లుకోవాలండి. నెయ్యి చల్లుకొని ఫుడ్ కలర్ లేదండి, ఆ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకున్నాక
కొత్తిమీర చల్లుకొని చల్లుకున్నాక 10 నిమిషాలు సిమ్లో స్టవ్ మీద అట్లే ఉంచేసేయాలండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ అండి. చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. అంతేనండి, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత రెడీ అయ్యిందండి. ఈజీ అండ్ టేస్టీ మటన్ బిర్యానీ రెడీ.